ఎన్నిసార్లు చూసినా వావ్ అనిపించే ప్లేసెస్ ఇవి. అందరూ అహోర్ డ్యామ్ చూడడానికి ఎంతమంది వాక్ చేసుకుని వస్తున్నారు చూడండి. చూడాలనుకునే వాళ్ళు ఈలోపే చూడాలి, తర్వాత దీన్ని తీసేస్తారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లాస్ వేగస్. సో మనం వేగస్కి వచ్చేసాము. నిన్న నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, సో అందువల్ల వ్లాగ్ కంటిన్యూ చేయడం కుదరలేదు. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే మనం హువర్ డ్యామ్ అట్లా వెళ్దాము. మేము ఉండేది రియో హోటల్లో ఉంటున్నాము, హోటల్ రియో. సో క్రాంతి ఇంకా రెడీ అవుతున్నాడు. అయిపోయిందా? క్రాంతి కూడా రెడీ అయిపోయాడు. ఏ నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. యా, సో ఇప్పుడు వేగస్ లో ఉన్నాము. నిన్నంతా డెత్ వ్యాలీ చూసుకున్నాము. మీరు చూసే ఉంటారు డెత్ వ్యాలీలో ఎంత ఫన్ వ్లాగ్ అయింది అది. యా, సో అన్ఎక్స్పెక్టెడ్ గానే డెత్ వ్యాలీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. సన్సెట్ అయితే సూపర్. చూడాలంటే పక్క ఆ బ్లాగ్ చూడండి. యా, ఎస్పెషల్లీ సన్సెట్ చాలా బాగుండే. ఇవాళ డే టూ వచ్చేసి హువర్ డ్యామ్ వెళ్తున్నాము. హువర్ డ్యామ్ నుంచి ఏంటది 7 మ్యాజిక్ స్టోన్స్. యా, 7 మ్యాజిక్. ఆల్రెడీ చూసిన ప్లేసెస్ మళ్ళీ ఎందుకు చూస్తున్నాం అంటే జస్ట్ బికాస్ ఈసారి యూట్యూబ్ ఉంది, సో మేము చూసిన మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈసారి మళ్ళీ వీలైనంత వరకు కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, అన్ని చూడడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇవాళ హువర్ డ్యామ్ వెళ్తున్నాము. చాలా మూవీస్ లో మీరు చూసుంటారు, హాలీవుడ్ మూవీస్ లో. సో ఆ డ్యామ్ చాలా ఫేమస్ కాబట్టి అది చూపిద్దాం అని అనుకుంటున్నాము. సో అది అరౌండ్ ఇప్పుడు వేగస్ నుంచి అరౌండ్ 1.5 hour లో మనం రీచ్ అయిపోవచ్చు. చాలా దగ్గర అన్నమాట. సో ఆన్ ద వేనే 28 minutes to 30 minutes. అవునా? అయితే సో అరౌండ్ ½ an hour లో వెళ్ళిపోతామంట. చాలా దగ్గర అనమాట. సో అది చూసుకుందాము. దాని తర్వాత ఆన్ ద వేనే 7 స్టోన్స్ ఉంటుంది, 7 మ్యాజిక్ స్టోన్స్. సో దాన్ని కూడా చూసుకుందాము. దాని తర్వాత నైట్ వచ్చేసి మనం వేగస్ లో ఎంజాయ్ చేద్దాం. ఓకే, వ్యూ చాలా బాగుంది. నువ్వు చూపించే వాళ్ళకి ఇంకా లేదు. యా, నేను చూపిస్తాను. చాలా బాగుంది వ్యూ. నైట్ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇప్పుడు చూస్తే ఎంతవరకు అర్థమవుతుందో లేదు తెలియదు, కానీ నైట్ అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంటది. ఇక్కడ రియో హోటల్ నుండి అయితే చాలా మంచి వ్యూస్ ఉంటాయి అనమాట. హోటల్ వ్యూ నుంచి మనకి మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది, స్ట్రిప్ వ్యూ కనిపిస్తుంది. యా, ఎక్స్ట్రాడినరీ ఉంది. మనం 19th floor లో ఉన్నాము. సో ఇదొక బిల్డింగ్ రియోలో, ఒక టవర్, ఇదొక టవర్. ఆ టవర్ వచ్చేసి మాస్కరేట్ అని అంటారు. సో ఆ టవర్ లో అంతా ఓల్డ్, అది రెనోవేట్ అవ్వలేదు, అన్ని ఓల్డ్ మోడల్ థీమ్ ఉంటది. సో 2 టవర్సే. సో అది మాస్కరేట్ అని తెలుసు, ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి దాంట్లో కూడా తీసుకున్నాము. అండ్ ఇది ఇంకో టవర్. ఈ టవర్ నుండి ఇదంతా రెనోవేటెడ్ స్వీట్స్ ఉన్నాయి ఇందులో. సో మనం ఈసారి రెనోవేటెడ్ స్వీట్ తీసుకున్నాము. ఇది సెకండ్ టైం రెనోవేటెడ్ స్వీట్ తీసుకోవడం. ఇదే బాగుంది. మనకు మౌంటైన్ వ్యూ కావాలంటే మౌంటైన్ వ్యూ ఇస్తాడు, లేదు స్ట్రిప్ వ్యూ కావాలంటే స్ట్రిప్ వ్యూ ఇస్తాడు. సో మనకి ఇటంతా స్ట్రిప్ వ్యూ వచ్చింది. ఇదంతా రిసార్ట్. సో ఇది నా అవుట్ఫిట్. ఇవాళ రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకున్నాను విత్ గూచి షూస్. అండ్ యా, రేపు మా యానివర్సరీ. సో యానివర్సరీ రేపు కాబట్టి ఇవాళ నిన్న ఈ 2 days మొత్తం బయట చూసుకుందామని ప్లాన్ చేసాము. అంటే లైక్ నేషనల్ పార్క్స్, గ్రాండ్ కెన్యాన్ ఇలాంటివి అవుట్డోర్ చూసుకుందామని ప్లాన్ చేసాము. రేపు యానివర్సరీ కదా, రేపు అండ్ ఎల్లుండి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఈ 2 days మంచి వేగస్ సిటీలో బాగా పార్టీయింగ్ లాగా అట్లా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. అందుకే లెట్స్ గో. ఇప్పుడు ఫుల్ ఆన్ ఎనర్జీతో వెళ్తున్నాము. సో ఇవాళ బాగా ఎంజాయ్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లేట్ చేయకుండా లెట్స్ గో. దొల్లగొట్టేయడమే నాలుగు చేతులు అంటాడు కదా, దొల్లగొట్టేద్దామా అని. ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. సో ఇవంతా గిఫ్ట్ షాప్స్ అండ్ స్నాక్ బార్, స్టార్ బక్స్ అనమాట. అండ్ ఇటు చూస్తే వేగస్లో కెసినో, మన హోటల్లోనే కెసినోస్ అనమాట. సో ఇది మెయిన్ హోటల్ లాబీ అనమాట. ఇది ఎంట్రన్స్. అక్కడ రిజిస్ట్రేషన్ చెక్ ఇన్ అన్నీ.
సో మనం డైరెక్ట్ వ్యాలీ పార్కింగ్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎన్ని చిలకలు ఉన్నాయండి, ఇక్కడో చిలక ఇక్కడో చిలక. పార్కింగ్ వాళ్ళే తీసుకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో టు డ్యామ్. అంతా సోలార్. కాదు, లేక్ కాదు, సోలార్ ఇది. ఓ మై గాడ్, దూరం నుండి లేక్ లాగా కనిపించింది. క్రేజీ. ఏదో సీనిక్ ఓవర్లుక్ కట్ట గైస్. పూసలు అమ్ముకుంటున్నారు, పూసలు. ఈ సీనిక్ వ్యూ అని చెప్పారు. ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు దండలు పూసలు ఇక్కడ అమ్ముతున్నారు. $25 నుంచి $40 వరకు ఉన్నాయి. లేక్ మీడ్. ఓది ఇందాక మనం దీని గురించి మాట్లాడుకుంది. లేక్ మీడ్ ఓవర్ డ్యామ్. మనం ఇక్కడికి వెళ్దాం అనుకుంటుంది ఇప్పుడు. ఏది వ్యూ ఏది? చాలా బాగుంది. సో అందరు అక్కడ హైవే మీద నుంచి కొంచెం ఎగ్జిట్ తీసుకొని ఇక్కడ పార్క్ చేసుకొని చూస్తున్నారనమాట. మన నైట్ టైంలో కూడా చూసాం కదా, బాగుంటుంది లైట్స్ తో. అరౌండ్ 7 కట్టేకి చేస్తాం. కాకపోతే నైట్ టైంలో అంత లైట్స్ తో కనిపిస్తుంది, బాగుంటుంది. కానీ చూడాలంటే మాత్రం డే టైమ్ ఈజ్ ద బెస్ట్. డే టైం అయినా చూడాల్సిన ప్లేస్ అనమాట. లుక్ ఎట్ దిస్. చూసారా అంత బ్యూటిఫుల్ ఉన్నాయి బ్లాక్ కెనియన్స్. వావ్, సూపర్. చూసారా ఎంత బాగున్నాయో. ఎన్నిసార్లు చూసినా వావ్ అనిపించే ప్లేసెస్. ఏం చేస్తున్నాడు? వెనకాల ఏమున్నాయి, ట్రంకులు ఏమున్నాయి, ఎంతమంది వచ్చారు అని అడుగుతాడు. సరే వెళ్ళు, ఏం లేవుగా. ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. హ్యావ్ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ వెపన్స్ అది అని అడుగుతాడు. ఉన్నోళ్ళని చెప్తారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హాయ్. గుడ్. Guns or drones? No. That's good. Straight ahead. చూసారా ఎనీ గన్స్ ఆర్ డ్రోన్స్ అని అడిగాడు. ఇది నో డ్రోన్ ఏరియా అనమాట. ఇక్కడ డ్రోన్స్ ఫ్లై చేయకూడదు. ఏమైనా డౌట్ వస్తే అట్లా చెక్ చేస్తారన్నమాట మొత్తం. మనల్ని అడిగాడు, మనం నో చెప్పాం. ఉన్నాడు అనేసి చెప్తాడా? నోనే చెప్తాడు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అయినా ఫ్లై చేయకూడదు మమ్మ, పట్టుకుంటారు కదా, పట్టుకుంటే గట్టిగా వేస్తారు. గన్స్ ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాడు నో చెప్తాడు కదా అంటున్నా నేను. స్కాన్ అవుతుంది అనుకుంటున్నామమ్మ. ఇప్పుడు వాళ్ళ కారు ఆగి చెక్ చేశారు. ఏం డౌట్ వచ్చిందని చెక్ చేసి ఉంటారు. ఆడేమని చెప్పాడు నా దగ్గర గన్ ఉందని. మొత్తం చెక్ చేస్తున్నాడు కారు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఇది పెద్ద పవర్ ప్లాంట్ గైస్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనమాట.
ఈ హూవర్ డ్యామ్ అనే దాని వల్ల ఎంతో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉండే స్టేట్స్ అన్నిటికీ ఇక్కడ నుండే పవర్ సప్లై అవుతుంది. అందుకే ఇది చాలా ఫేమస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. Yay! Look at this! Yay! The legendary Hoover Dam! నాకేం కనపట్టలేదు. Oh, ఇది బ్రిడ్జ్ అన్నమాట. ఇది బ్రిడ్జ్. Yeah. ఇది ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు. చాలా మూవీస్ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ అ ఫేమస్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ ఎక్కితే హూవర్ డ్యామ్ చాలా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ మనం వెళ్ళి హూవర్ డ్యామ్ చూసి వద్దాము. దాని తర్వాత మీకు ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కాక కూడా చూపిస్తాం ఎలా ఉంటుందో. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వావ్, చూడండి ఈ బ్రిడ్జ్ చూడండి, ఆర్చ్ బ్రిడ్జ్. ఫస్ట్ పార్క్ చేసేసుకొని $10 అంట పార్కింగ్ కి. మొత్తం కుండలలోనే పార్కింగ్ లో కట్టారు గైస్, చూసారా. అక్కడ పార్కింగ్ పెట్టేసుకున్నారు. ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం కొండ లోపల నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఎలివేటర్ ఉంది. మెట్లు దిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలివేటర్ కూడా యూజ్ చేసుకో. లైట్గా విండి ఉంది. సడన్ గా విండ్స్ ఉన్నాయి. పామ్ ట్రీస్ హైలైట్ ఉంది కదా వెదర్. సీనిక్ అయితే భలే ఉంది చూడటానికి. సో ఆ ట్రిప్స్ అవన్నీ చెప్పా కదా, లోపల థింగ్స్ అవన్నీ ఇక్కడ ఇవన్నీ ఎగ్జిబిట్స్ అన్నమాట, చూపిస్తారు. ఇప్పుడు ఇటు సైడ్ మొత్తం నెవాడా. ఇప్పుడు మనం నెవాడాలోనే ఉన్నాము, నెవాడా స్టేట్. అటేమో అరిజోనా స్టేట్. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇంకా బ్లాక్ క్యానియన్స్ అన్నీ ఇప్పుడు కనిపించేవి, అక్కడ అన్నీ కనిపించే క్యానియన్స్ మొత్తం కూడా బ్లాక్ క్యానియన్స్ అంటారంట వాటిని. ఒకప్పుడు ఇవి లేవురా, జస్ట్ ఇలా వాక్ చేయొచ్చు, అటు నుంచి అటు క్రాస్ చేయొచ్చు. క్రాస్ చేయకుండా ఈ హూవర్ డ్యామ్ అని పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి చూస్తే, ఎందుకు 31st US ప్రెసిడెంట్ నేమ్ హూవర్ అంట. సో అతని పేరు పెట్టారు హూవర్ డ్యామ్. ఓకే మనం అక్కడెక్కడ పార్క్ చేసాం కార్ ఆ కొండల్లో. బేసిక్గా ఇప్పుడు అంత విండ్ ఉందో లేదో తెలియదు, కానీ యూజువల్గా అయితే మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే ఇక్కడ వాటర్ పోస్తే రివర్స్లో వస్తుంది అనమాట. అంటే వాటర్ అంత ఎయిర్ అంత అప్వర్డ్స్ వస్తుంటుంది, విండ్స్ అంత పైకి వస్తుంటాయి, పైకి ఫోర్స్ పైకి ఉంటుంది. ఇక్కడ వాటర్ పోస్తే విండ్స్ వల్ల పైకి వస్తాయి నీళ్ళు, మళ్ళీ తిరిగి మనకే కొడతాయి అన్నమాట. గైస్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇది అరిజోనాకి వచ్చేసాం. ఇందాక నెవాడా స్టేట్లో 225 అయింది. కొంచెం ఒక 2 minutes నడిచేమో లేదా మన అరిజోనా స్టేట్లోకి వచ్చాము. అరిజోనా స్టేట్లో టైం వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాడు 3:25 అన్నట్టు చూపిస్తున్నాడు. సో అక్కడ 2:25, ఇక్కడ 3:25. ఎంత కామ్గా ఉందో ప్లేస్ కదా. అవును, చాలా కామ్గా ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ప్లేస్ లేకుండే చూడటానికి కూడా. కొన్ని సీజన్స్లో అంటే పీక్ సమ్మర్లో వస్తే హాలిడే టైం కదా బాగా వస్తుంది. మనం ఇప్పుడే అటు నుంచి ఇటు క్రాస్ చేసాము. ఇదంతా కూడా కొలరాడో రివరే. యాక్చువల్లీ రెయిన్స్ పడ్డాక వాటర్ లెవెల్ పెరుగుతుంది కదా, ఆ వాటర్ లెవెల్ అక్కడ వరకు వస్తుందా? వైట్గా ఉందా?
యా అక్కడ వైట్గా ఉంది కదా లైన్స్ లాగా, అక్కడ వరకు కూడా వాటర్ లెవెల్ పైకి ఇలా వస్తుంది అనమాట ఫుల్ రెయిన్స్ పడ్డాక. ఆ కొండ మీద ఆ వాటర్ మార్క్ అట్లా చూసారా ఎంత పడిపోయిందో, మొత్తం వాటర్ లెవెల్ ఆ రేంజ్లో వస్తుంది అనమాట. క్లియర్ కనిపిస్తుంది మనకి ఆ బ్లాక్ కెన్యాన్స్ మీద ఆ వాటర్ లెవెల్ వల్ల ఆ వాటర్ ఉండి 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 ఆ మరక అట్లా వైట్ కలర్ పడిపోయింది మార్క్. అవును, అసలు ఎంత స్ట్రాంగ్గా కట్టారంటే ఈ పిల్లర్స్ కానీ, అసలు ఎంత మీకు వీడియోలో ఎలా అనిపిస్తుంది తెలియదు కానీ లైవ్లో అయితే చాలా హెవీ బాడీలో ఉన్నాయి ఇవి. అరిజోనా టైం ఎంఎస్టీ, నెవాడా టైం పిఎస్టీ కావచ్చు, మనం కాలిఫోర్నియా టైంలో ఉన్నట్టున్నాం అయితే. బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. డిహైడ్రేట్ అయిపోతారు కదా, సో హైడ్రేటెడ్గా ఉండటానికి సో వాటర్ అనమాట, అది క్లిక్ చేస్తే వాటర్ వస్తాయి. బాటిల్ లేకపోతే డైరెక్ట్ ఇట్లా తాగొచ్చు, డైరెక్ట్ సిప్ చేయడమే. ఇట్లా బాటిల్ ఉంటే వేసుకొని ఇట్లా బాటిల్ పెట్టి తాగొచ్చు. సో అలా మధ్య మధ్యలో పెట్టుంచారనమాట ఈ వేడికి. బాగా పెట్టారు. సో అలా ఎగ్జిబిట్స్ అక్కడ ఇవన్నీ లోపల చూపించడానికి కిందాక కొంతమంది వెళ్ళారు కదా, అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు చూడు, అట్లా కొంతమందికి టూర్స్ చేస్తారనమాట. ఇది కొత్తగా పెట్టట్టున్నారు మాన్యుమెంట్, లాస్ట్ టైం చూసినట్టు గుర్తులేదు నాకు. ఇది కొత్తగా పెట్టారు. సో అలా మనం హూవర్ డ్యామ్ పైనుండి కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆ బ్రిడ్జ్ ఎక్కుదాం. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి హూవర్ డ్యామ్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. చూసారా మొత్తం ఇలా ఈ రాక్స్ పడకుండా ఇలా పెడతారన్నమాట జాలీలాగా, కొండ ఇలా కనిపిస్తుందా, బ్రేక్ అయి పడకుండా అలా నెట్ పెడతారన్నమాట, ఇలా నెట్. ఇదేంటంటే ఆ కొండ రాలి పడకుండా, రాళ్ళు. లెట్స్ గో టు ద గిఫ్ట్ షాప్. గిఫ్ట్ షాప్ నో 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 నీ భక్తికి నేను మెచ్చితిని. ఫైనల్లీ ఇది నాకు నచ్చింది, చిన్న కూడా తెగ నచ్చింది. ఇది తీసుకో అని చెప్పి కింద పడి ఏడుస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? $70 అంట హూవర్ డ్యామ్ టీ షర్ట్ $70 అంట. దిస్ ఇస్ మై డ్యామ్ షర్ట్ అంట. ఇలా ఫాజిల్స్, రాక్స్, జమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ. టీత్, షార్క్ టీత్ అంటే ఇది చూసారా, షార్క్ టీత్. ఇదంతా షార్క్ టీత్. డాగ్ టీత్ చూపియాలా? వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నా జాగ్రత్తనా, పడతావు జాగ్రత్త. కొంచెం గట్టి కట్టుకో తాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదకి ఎక్కుతున్నాం గైస్. సో ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి మనం ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడంతా వాక్ చేయాలి. మొత్తం ఎంత వాక్ చేసుకొని పైకి వెళ్ళాలి. లెట్స్ గో. సో మెట్లు ఎక్కే వాళ్ళకి సపరేట్ మెట్లు ఉన్నాయి, అండ్ మెట్లు ఎక్కని వాళ్ళు అలా ఉంటే కనుక వీల్ చైర్ వాళ్ళకి సపరేట్గా ఈ యాక్సెసిబుల్గా ఇది పెట్టారనమాట. సో అదిగో బ్రిడ్జ్ పైన నుంచి మనం చూపిస్తున్నాం
హోవర్ డ్యామ్. అందరూ ఆ హోవర్ డ్యామ్ చూడటానికి అందరూ ఎంతమంది వాక్ చేసుకుని వస్తున్నారు చూడండి. బ్రిడ్జ్ మనం ఇందాక చూసాం కదా, ఆర్చ్ బ్రిడ్జ్ ఇదే అన్నమాట. ఇలా ఉంటుంది పైన. యా, రెయిన్బో బ్రిడ్జ్ లాగా, ఆర్చ్ బ్రిడ్జ్ లాగా కనిపించింది కదా. సో మనం డ్యామ్ మీద నుంచి, సో దాని మీద ఇప్పుడు మనం నడుస్తున్నాం అనమాట. అటు పక్కన మొత్తం కూడా బ్లాక్ క్యానియన్స్. పక్కనే రోడ్డు, హైవే మళ్ళీ పక్కన. ఈ హైవే ఇది అదిగో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్ చూడండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. హే గైస్, ఫైనల్లీ క్రాంతి కూడా ఫస్ట్ టైం చూస్తున్నాడు, చాలా ఎక్సైటెడ్. ఇక్కడి నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. లాస్ట్ టైం ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినాను, ఈ బ్రిడ్జ్ ఎక్కలేదు. ఓ, అది ఎక్కాలని కూడా తెలియదు నాకు అసలు, ఇది ఎక్కాలని. లాంగ్ 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 బ్యాక్ ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఎంత బాగుందో అదంతా కూడా. ఇందాక మనం నడిచిన హోవర్ డ్యామ్, మనం దాని మీద నడిచాం ఇందాక. అక్కడి నుంచి చూసాం కదా ఈ ఆర్చ్ బ్రిడ్జ్ లాగా, రెయిన్బో బ్రిడ్జ్ లాగా, దాని మీద ఇప్పుడు ఉన్నాం మనం. సో మనం వెళ్ళిన గిఫ్ట్ షాప్ అక్కడే ఉంది. ఎంత స్లోప్, ఎంత బాగుందో చూడండి. వాటర్ కానీ అసలు ఆ 2 కొండలు, ఇది కొండల మధ్యలో. సో గైస్, అలా మనము హోవర్ డ్యామ్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఇప్పుడు మనము కార్ గ్యాస్ కొట్టించేసుకొని 7 మ్యాజికల్ మౌంటైన్స్ అని ఉంటాయి. నేను ఇందాక క్రాంతి మాట నమ్మి, నాకు తెలిసినా కూడా వెన్ హీ సెడ్ 7 మ్యాజికల్ స్టోన్స్, నేను 7 మ్యాజిక్ స్టోన్స్ అనుకున్నాను. ఆయన 7 పెంకల ఆట కింద లేడు, కానీ అది 7 మ్యాజిక్ మౌంటైన్స్. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సరే, ఇక్కడ నేను చెప్తాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. మౌంటైన్స్ అంటే ఇవి చూసా చెప్పండి. మౌంటైన్స్, స్టోన్స్ మీరే చెప్పండి. అంటే మేము ఆల్రెడీ చూసామని చెప్పా కదా, సో అందువల్ల ఆయన స్టోన్స్ అని అంటున్నాడు వాటిని. యా, బట్ అది దాని పేరు అయితే మౌంటైన్స్, 7 మ్యాజిక్ మౌంటైన్స్. గ్యాస్ కొట్టిస్తున్నాము. ఇప్పుడు 4 గ్యాలన్స్ నిండింది. గ్యాలన్ వచ్చేసి రెగ్యులర్ గ్యాస్ వచ్చేసి $3.69 ఉంది. ఆల్మోస్ట్ $3.70 ఉంది. సో ఇది జనరల్ స్టోర్, ఇక్కడ అన్నీ ఉంటాయి అనుకుంటా. చాలా బాగుంది వెదర్, ఆ స్కై, ఆ వ్యూస్, వావ్. ఆ మౌంటైన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో 8 గ్యాలన్స్తో ఫుల్ ట్యాంక్ వచ్చేసింది. చిన్న ట్యాంక్ అనుకుంటా. యా, $30 అయిపోయింది. సో గైస్, అలా బండి ఫ్యూయల్ చేసాము. మనం కూడా ఫ్యూయల్ అప్ అవ్వడానికి మంచిగా పొటాటో చిప్స్ తీసుకున్నాము. తినుకుంటూ అలా సరదాగా వెళ్దాం. సో గైస్, ఇది మొత్తం వేగస్ సిటీ. అక్కడ కనిపించేది మొత్తం బిల్డింగ్స్, మొత్తం వేగస్ అనమాట. యాక్చువల్లీ నైట్ టైంలో అయితే మంచి కలర్ఫుల్గా, ఫుల్ గోల్డెన్గా కనిపించేది, జిగేల్గా. బట్ బ్యాడ్ లక్, మనకి ఇప్పుడు ఇంకా నైట్ అవ్వలేదు కాబట్టి అలా కనిపిస్తుంది అనమాట. సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్. దీనికి ఎంట్రీ ఫీజ్ ఏమి ఉండదు గైస్. ఓకే, జస్ట్ ఆన్ ద వే వెళ్తూ స్టాప్ తీసుకొని అలా చూసేసుకోవచ్చు అనమాట. ఫొటోస్ చాలా బాగా వస్తాయి, వైబ్రెంట్ కలర్స్ అదంతా. మనం ఫస్ట్ టైం సన్సెట్ టైంకి వస్తున్నాం. లాస్ట్ టైం వచ్చాము, అది మిడ్ డే, లిటరలీ ఆఫ్టర్నూన్ వచ్చాం, సమ్మర్లో వచ్చాం. 7 మ్యాజిక్ మౌంటైన్స్. ఇది ఒక ఆర్ట్ వర్క్ అంటాం. సో ఒక ఆర్టిస్ట్ ఒక న్యాచురల్ బ్యూటీ మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ బ్యూటీని పెట్టి దాన్ని ఇంకా ఎలివేట్ చేద్దామని చెప్పి తీసుకున్న డెసిషన్. ఇలా మొత్తం స్టోన్స్ లాగా స్టాకప్ చేసి దానికి వైబ్రెంట్ కలర్స్, ఆ కలర్స్ కూడా ఎలా అంటే డే టైంలో ఇలా గ్లో అయ్యే కలర్స్ అంట. అవును, ఆ కలర్స్ని పెట్టి అట్రాక్షన్ లాగా పెట్టాడు. భలే కనిపిస్తుంది. యా, సన్సెట్ అయిపోతుంది గైస్. బ్యూటిఫుల్ సన్సెట్ చూడండి. సన్సెట్ కనిపిస్తుందా?
అటు సన్సెట్ అవుతుంది, ఇక్కడేమో స్టోన్స్. దీని మీద సన్షైన్ పడినప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండే. ఒక 2 minutes ముందు వచ్చింటే క్యాప్చర్ చేసేవాడిని. వీ మిస్డ్ ఇట్. వాటికి వేసిన పెయింట్ అంత గ్లోయి పెయింట్ వేసారంట. సో అది చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం 7 పెట్టాడు. సో గైస్ ఇదే అన్నమాట 7 మ్యాజిక్ మౌంటైన్స్. 7 స్టాకప్ చేశారు ఇలా. అండ్ ఇది ఒక ఆర్ట్ వర్క్ అనమాట. ఒక ఆర్టిస్ట్, ఆయన పేరు యూగో సమ్ ఏదో నేమ్ ఉంది. సో ఆర్టిస్ట్ నేను ఇక్కడ పెడతాను ఆర్టిస్ట్ నేమ్. సో తను ఈ నేచర్ ఉంది కదా, ఈ న్యాచురల్ బ్యూటీ మొత్తం మౌంటైన్స్ చుట్టూరుగా మొత్తం మనం ఇక్కడ నిల్చొని చూస్తే సరౌండింగ్స్ మొత్తం మౌంటైన్సే ఉన్నాయి అన్నమాట, మొత్తం ఒక స్ట్రెచ్. సో ఆ మౌంటైన్స్ మధ్యలో, ఆ న్యాచురల్ బ్యూటీ మధ్యలో ఇలా ఆర్టిస్టిక్ వర్క్ ఒకటి పెడదాము, ఆర్టిఫిషియల్గా మిక్సప్ చేసి దాన్ని ఇంకా ఎలివేట్ చేద్దాం అని చెప్పి ఇలా పెట్టాడు. సో ఇది 2016లో స్టార్ట్ చేశారు, అంటే లైక్ బిల్డ్ చేశారు. సో వీటిని అంటే వాళ్ళ లీజ్ ఆర్ వాట్ యూ సే కాంట్రాక్ట్ వాళ్ళది 2026 వరకే ఉంది. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఇయర్ మే అనుకుంటా. 26 మే వరకే ఉందన్నమాట. చూడాలనుకునే వాళ్ళు ఈలోపే చూడాలి, తర్వాత దీన్ని తీసేస్తారు, వాళ్ళ లీజ్ అయిపోతుందంట. సో దాని తర్వాత ఇది ఉండదు, ఇది జస్ట్ టెంపరీ వన్, బట్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆ స్టోన్స్కి ఏదైతే ఉందో ఆ కలర్ స్పెషల్ వైబ్రెంట్గా గ్లోయి కలర్స్ వేసాడంట. సో దట్ డే టైంలో చాలా బాగా, నైట్ టైంలో కూడా కనిపిస్తాయంట, కాకపోతే డే టైంలో ఇంకా వైబ్రెంట్గా కనిపిస్తాయి కదా ఆబ్వియస్లీ ఈ కలర్స్. సో అందువల్ల అలా ఈ స్ట్రెచ్, ఈ హైవే ఉంది కదా ఇప్పుడు మనం వచ్చింది, ఆ హైవే ఆల్మోస్ట్ 12 to some ఎన్నో మైల్స్ ఉంటుంది. అంత లాంగ్ మొత్తం కనిపిస్తుంది ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఒక్కదాని ఒకటి భలే స్టాక్ చేశారు. యా అది చాలా గ్రేట్ కదా అలా. యా ఆ థాట్ ఆయనకి అలా వచ్చి ఇలా ఆర్ట్ వర్క్ ఇలా వేయాలి అని చెప్పి ఇలా చేశాడు అనమాట. అండ్ అది చూసారా, ఇవి చూసి అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటి స్టార్ట్ చేశారనమాట, లైక్ స్టోన్స్ని స్టాక్ చేయడము. అదిగో అలా స్టాక్ చేస్తున్నారు అనమాట. చూడండి అక్కడ స్టాక్ చేశారు, అందరు వచ్చి ఇక్కడ ఉన్న స్టోన్స్ అన్ని స్టాక్ చిన్నగా స్టాక్ చేశారు. బాగుంది, అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. కలర్స్ చూసారా ఎంత వైబ్రెంట్ కలర్స్ వస్తాయి, కలర్ కొట్టే కలర్స్. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వస్తే ఆ సన్లైట్ పడి ఇంకా అనిపిస్తాయి. జస్ట్ వి మిస్డ్ ఇట్. ఒక 4-5 minutes ముందు వచ్చుంటే 10 minutes ముందు వచ్చినా బాగుండేది. సన్సెట్ అయ్యో ఇప్పుడే సన్ డౌన్ అయింది. బ్యూటిఫుల్గా ఉండే. యా ఐ థింక్ నాకు తెలిసి ఇదే లాస్ట్ విజిట్ ఉంటుంది ఈ ప్లేస్కి, ఎందుకంటే నెక్స్ట్ విజిట్ ఇంకా 1 yearలోనే తీసేస్తారు కాబట్టి ఈ లోపే మనం రాము కాబట్టి యా ఇట్స్ ఫైన్. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ బిండ్స్కి ఇక్కడ టోర్నాడోస్ అవి వస్తాయి కదా, అయినా ఇవి కదలకుండా ఇంతలా ఉండడం గ్రేట్, చాలా గ్రేట్ అసలు. యా ఎందుకంటే 2016లో పెట్టారు, 10 years లీజ్ వాళ్ళది. 10 years పెట్టారంటే చాలా గ్రేట్. బాగున్నాయి. మొత్తం 7 ఉంటాయి. 7 ఉంటాయి మొత్తం టోటల్. 1 2 3 4 5 6 7 మొత్తం 7. గుడ్. సరౌండింగ్స్ మొత్తం అది హైవే, అక్కడ ట్రక్ వెళ్తుంది కదా అది హైవే అనమాట. సో ఆ స్ట్రెచ్ ఆల్మోస్ట్ కొన్ని మైల్స్ ఉంటుంది, ఓ 12 miles వరకు దూరం వరకు కనిపిస్తుంది అంట. ఇది మౌంటైన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వావ్, లుక్ ఎట్ దిస్ కలర్ఫుల్ మౌంటైన్స్. సో మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం మన సరౌండింగ్స్ ఎంత చూసినా కూడా మౌంటైన్స్తో కవర్ అయిపోతుంది. మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది అనమాట. అసలు ఈ వేగస్ సిటీ అలా మొత్తం మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. అదో అక్కడ సన్సెట్ అయింది ఇప్పుడే, మనం చూసాం కదా, మన ముందే సన్సెట్ అయిపోయింది అనమాట. యా మనం ఒక్కరే మిగిలాం ఇప్పుడు. లాస్ట్ బాబు మనమే లాస్ట్ అనిపిస్తుంది నాకు ఇట్లా అవుతుంది. అవి ఎందుకు అద్దం వలన మళ్ళీ ట్రై చేయి.
ఇప్పుడు సో 7 మౌంటైన్స్ ఊగుతున్నట్టు పడిపోతున్నట్టు అనిపిస్తున్నాయా అయితే ఇట్లా ఊతురుడు అనిపిస్తుంది. నువ్వు ఊగుతున్నావు కదా అందుకని ఊగుతున్నాయి. మిర్రర్ వల్ల అనుకుంటా. వెదర్ వల్ల మిర్రర్ వల్ల. వెదర్ మిర్రర్ వల్ల నువ్వు ఇలా ఊగి ఇట్లా చూడు. సో గైస్ చూసారు కదా 7 మ్యాజిక్ మౌంటైన్స్. సో గైస్ చూసారు కదా 7 మ్యాజిక్ మౌంటైన్స్ ది. సో ఇవాళ హువా డ్యామ్ అండ్ ఈ 7 మ్యాజిక్ మౌంటైన్స్ ఇవి చూసుకున్నాం మనము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంకా 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 సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా బూస్టప్ వస్తుంది అనమాట. సో అందువల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. నెక్స్ట్ వేగస్ వీడియోస్ రాబోతున్నాయి. ఆ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే ప్లీజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఇంకా 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 చూపించాలని కోరుకుంటున్నాము. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.